హలో అండి, అందరికీ శిరీష లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే 3 కొలతలతోనే శారీని ఈజీగా ప్రిప్లీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మన కొంగు పార్ట్ అనమాట. మనకి నచ్చినంత కొంగు పార్ట్ని తీసుకొని అక్కడ వరకు ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. సెకండ్ మెజర్మెంట్ వచ్చేసి భుజం మీద శారీని ఇలా వేసుకొని రైట్ సైడ్ తై వరకు ఒక పిన్ పెట్టేసుకోవాలి. థర్డ్ మెజర్మెంట్ వచ్చేసి బెల్లీ టు బెల్లీ, తర్వాత ఒక 5 ఇంచెస్ తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ. దీనివల్ల మనకు హిప్ ప్లీట్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మెజర్మెంట్స్ 3 వచ్చాయి కదండి. ఇప్పుడు ప్లీటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మనకి కొంగు పార్ట్లో ఫస్ట్ ప్లీట్ని కొంచెం పెద్దగా తీసుకోవాలి, తర్వాత అంతకన్నా చిన్నగా తీసుకోవాలి. ఇదేనండి ట్రిక్. చేయడం వల్ల మనకి ఎక్కువ ప్లీట్స్ వస్తాయి, అలాగే ప్లీట్స్ కూడా చెక్కు చెదరకుండా నీట్గా ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ ప్లేటు లాస్ట్ ప్లేటు ఆపోజిట్ సైడ్ వస్తే మాత్రం లాస్ట్ 2 ప్లేట్లు తీసి మళ్ళీ సరి చేసుకోవాలి. 2 ఒకే డైరెక్షన్లో ఉండేలాగా చూసుకోవాలి. చివర్లో అయితే ఒక పిన్ పెట్టేసుకొని డోర్కి అయితే ఇలా లాక్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లేట్ని పైకి లాగంగానే ఆటోమేటిక్గా మనకైతే మడతలు కనపడతాయి. ఆ మడతల సహాయంతో ఒకదాని మీద ఒకటి సరిక్రమంగా పెట్టుకొని దగ్గరగా పిన్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత మనమైతే ఐరన్ చేసుకోవాలి. మనకి భుజం దగ్గర వరకు ఐరనింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు భుజం దగ్గర ఉన్న పిన్ మీద ఒకదాని మీద ఒకటి లైట్గా పడేలాగా చూసుకోవాలి. ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకున్న తర్వాత మన మోచేతిని ఆ పిన్ దగ్గర నుంచి స్ట్రైట్గా పెట్టి, ఆ స్ట్రైట్గా పెట్టిన దగ్గర నుంచి మోచేతిని అలా డౌన్ మీది కనుక స్మాల్ సైజ్ అయితే మన చేతిలో అరచేతిలో సగాన్ని తీసుకోవాలి. ఒకవేళ మీడియం సైజ్ అయితే మన చేయి మొత్తం తీసుకోవాలి. లార్జ్ సైజ్ అయితే కొంచెం ఒక జాన్ ఎక్స్ట్రా తీసుకోవాలి మన చేయి కన్నా. ఇలా తీసుకున్న తర్వాత ప్లీట్స్ అన్నీ ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఐరనింగ్ చేసుకోవాలి. ఇవి కదలకుండా జాగ్రత్తగా చేతితో అయితే వీడియోలో చూస్తున్నట్టు ముందుకు జరుపుకొని తర్వాత మళ్ళీ ముందు కన్నా కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చేలాగా, అంటే ఫస్ట్ 1 ఇంచ్ తీసుకుంటే గ్యాప్ ఇప్పుడు 2 ఇంచు అలా తీసుకోవాలి. దీన్ని కూడా ఐరన్ చేసుకోవాలి. ఇంకా మూడో స్టెప్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. హిప్ మెజర్మెంట్స్ పిన్ టు పిన్ ఉంది కదండి, ఆ మధ్యలో ఉన్న శారీతో మనమైతే ప్లీట్స్ పెట్టుకోవాలి. మనం ఫస్ట్ కుడి చేతి వైపు నుంచి ప్రారంభించాలి. కొంతమందికి ఎడం చేయి వాళ్ళు ఉంటుంది, కొంతమంది కుడి చేయి వాళ్ళు ఉంటుంది. నేనైతే నాకు కూడా ఎడం చేయి వాళ్ళే ఉంది. కాకపోతే ప్లీట్స్ మంచిగా రావాలంటే కుడి చేతి వైపు నుంచే స్టార్ట్ చేయాలి. కుడి చేతి వైపు ఉన్న ప్లీట్ పెద్దది పెట్టుకోవాలి. తర్వాత మిగతాయన్నీ కొంచెం చిన్నవి పెట్టుకోవాలి. ఈ ప్లీట్స్ అనేవి ఒకదాని మీద ఒకటి ఉండకూడదు, ఒకదాని పక్కన ఒకటి ఉండాలి. అలా పెట్టుకొని వీడియోలో చూస్తున్నట్టుగా ఫస్ట్ ఒక పిన్ పెట్టేసుకొని ఇలాగా వీడియోలో చూస్తున్నట్టుగా ఒక క్లిప్ పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే, టేబుల్ లేకపోతే నేల మీదైనా చేసుకోవచ్చు. క్లిప్ బదులు మనం రోలు కానీ ఏదైనా బరువు అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ 2 జానలు తర్వాత మనం ఒక పిన్ పెట్టుకోవాలి. తర్వాత 2 జానల తర్వాత ఒక పిన్. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఫినిషింగ్. ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే మాటలు చెప్పడం అంతగా రాదు, కానీ నేనైతే మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను చూస్తుంది బాక్స్ ఫోల్డింగ్ కాబట్టి మనం మొత్తం అనేది పిన్స్ పెట్టుకొని ఇలాగ నీట్గా ఐరనింగ్ చేసుకోవాలి. దీనికోసం అయితే స్టీమ్ ఐరన్ బాక్స్ యూస్ చేస్తున్నాను. సైడ్ లమ్మట కూడా మంచిగా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు శారీని వెనక్కి తిప్పుకొని వెనక కూడా ఐరనింగ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ చూస్తాను చూడండి. మనకి కట్టు చెంగు పార్ట్ ఉంటుంది కదా, అలా ఇలాగ చూపిస్తున్నట్టుగా హోల్డ్ చేసుకోవాలి. తర్వాత కొంగు పార్ట్ని పావు వంతు కుడి సైడ్ వైపు పావు వంతు వదిలిపెట్టి వేసుకొని ఆ కొంగు పార్ట్ని నీట్గా మళ్ళీ ఐరనింగ్ చేసుకోవాలి. మొత్తం ఐరనింగ్ చేసుకుంటే మనకైతే నీట్గా ఉంటుంది. తర్వాత కొంచెం చేతితో సహాయంతో జాగ్రత్తగా ముందుకు వేసుకోవాలి. ఈ ప్లేట్స్ అన్నీ నీట్గా ఉంచుకోవాలి. అప్పుడు మనకు నీట్గా ఉంటుంది కట్టుకున్నప్పుడు. ఇలాగ వీడియోలో చూస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఫస్ట్ చేసుకొని తర్వాత లెఫ్ట్ సైడ్ ఇలా చేసుకోవాలి. చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. నాకైతే ఇది ఈజీ అనిపించింది. ఇలాగ నీట్గా చేసుకున్న తర్వాత 2 మడతలు వేసి లోపలికి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, బాక్స్ ఫోల్డింగ్ చాలా ఈజీ. ఈ వీడియో తీయడానికి నేను ఎంత కష్టపడలేదు. నాకు 3 పిల్లలు, ఒక పిల్లోడిని అయితే పడుకోబెట్టా, వాడు లేచి మళ్ళీ తిరుగుతూనే ఉన్నాడు. మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ వీడియో తీసా. ఇంత కష్టానికి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.